బ్యాక్ టు న్యూస్. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ నిబంధనలను రాయలసీమ యూనివర్సిటీ అధికారులు తుంగలు తొక్కుతున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. అక్రమంగా నిర్వహిస్తున్న అనుమతులు లేని బీఈడీ కళాశాలను తక్షణమే రద్దు చేయాలని ఏఐఎఫ్డివిఎస్ ఏవిఎస్ విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేశారు. నందికొట్కూరు నియోజకవర్గంలో బీఈడీ సీట్లు స్థానికులకు కాకుండా ఇతర రాష్ట్రాల విద్యార్థులకు ఇస్తున్నారని ఫైర్ అయ్యారు. దీనిపై రాయలసీమ యూనివర్సిటీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయిందని వారు ఆవేదన చెందారు. నియోజకవర్గంలోని ఒక్క బీఈడీ కాలేజీలో కూడా కంప్యూటర్ ల్యాబ్లు, మౌలిక వసతులు లేవన్నారు. కళాశాలకు ఉండాల్సిన సంఖ్యలో బోధన సిబ్బంది కూడా లేదని తెలిపారు. మేము అడిగేది ఒకటే, రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది విద్యార్థులు బీఈడీ చదివి ఎంట్రన్స్ రాసి క్వాలిఫై అయితే కనీసం మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులకు బీఈడీ సీట్లు ఇవ్వకుండా నందికొట్కూరు నియోజకవర్గంలో కొన్ని వేల మంది బీఈడీ చదివినారు. ఆ బీఈడీ అనే విద్యార్థులకు సీట్లు ఇవ్వమంటే కర్ణాటక వాళ్ళకి, రాజస్థాన్ వాళ్ళకి, పశ్చిమ బెంగాల్ వాళ్ళకి, ఒడిశా వాళ్ళకి సీట్లు అమ్ముకుంటున్నారు. అదేవిధంగా ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలని చెప్పి, ఎఫ్ఆర్ఎస్ అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ఎఫ్ఆర్ఎస్ కూడా రద్దు చేయించుకోవాలని ప్రైవేట్ బీఈడీ కళాశాల అసోసియేషన్ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ముడుపులు అందిస్తూ కోర్టులో కేసులు వేసుకొని దాన్ని ఇప్పుడు వాయిదాలుగా తీసుకుంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయమని మేము అడుగుతా ఉన్నాం. ఎఫ్ఆర్ఎస్ పెడితే బీఈడీ కళాశాల స్టాఫ్ ఎంతమంది ఉన్నారు, స్టూడెంట్స్ ఎంతమంది అటెండెన్స్ వస్తున్నారు, స్టూడెంట్స్కి బ్లాక్ టీచింగ్ ఉందా లేదా, వాళ్ళకి ఏ విధంగా కంప్యూటర్ ల్యాబులు చెప్తున్నారు, సౌకర్యాలు ఎన్సిటీ నిబంధనలు ఉన్నాయా లేదని తెలుస్తాయి. ఆ ఎన్సిటీ నిబంధనలు తుంగలో తొక్కుతూ కూడా ఈ బీఈడీ కళాశాల దగ్గర డబ్బులు ఉన్నాయి కదని చెప్పేసి అధికారులందరికీ లంచాలు ఇచ్చుకుంటూ పోతూ వారిని